రోజుకొక వాక్యాన్ని మీరు కంఠస్థ చేస్తే 365 రోజుల్లో మీరు 365 వాక్యాలు కంఠస్థం చేస్తారు. సంగమా, మనకు అవసరం, అత్యవసరం. ఏ సమయంలో సైతాన్ వచ్చి ఏ కోణంలో మన మీద దాడి చేసే ప్రయత్నం చేస్తాడో వాడు నీకు నాకు భయపడ్డు, ఒక దేవుని వాక్యానికి మాత్రమే భయపడతాడు. ఆ వాక్యము మన హృదయంలో ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని ఎత్తిపట్టి మనం సైతానును గద్దించినప్పుడు వాడిని దగ్గర నుంచి పారిపోతాడు. సాక్షాత్తు యేసుక్రీస్తే సైతాను చేత శోధించబడినప్పుడు వాక్యముతోనే సాతాన్ని గద్దించాడు, వాక్యముతోనే సాతానును బంధించాడు. నీటి గుమ్మము వాక్యమునకు సాదృశ్యం. 8వ అధ్యాయము నెహెమ్యా గ్రంథము చూడండి. వాళ్ళందరూ కలిసి వాక్యము ధ్యానించారట. ఎక్కడికి వచ్చి ధ్యానించారో చూద్దాం రండి. 8వ అధ్యాయం మొదటి నుంచి. 7వ నెల రాగా ఇశ్రాయేలీయులు తమ పట్టణములలో నివాసులై ఉండిరి. అప్పుడు జనులందరూ ఏక మనస్కులై నీటి గుమ్మము ఎదుటనున్న మైదానమునకు వచ్చి, ఏ గుమ్మముకు ఎదురుగా వచ్చారట? నీటి గుమ్మమే. పెంట గుమ్మముకు ముందుగా వచ్చి కానీ, లోయ గుమ్మమునకు ముందుగా వచ్చి కానీ, మత్స్యపు గుమ్మమునకు ముందుగా వచ్చి కానీ వాళ్ళు వచ్చి నిలబడలా. నీటి గుమ్మము ఎదుట ఉన్న మైదానము దగ్గర వాళ్ళందరూ నిలువబడి ఉండగా, చూడండి ఏముందో. యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథమును తెమ్మని ఎజ్రా అను శాస్త్రితో చెప్పగా, యాజకుడైన ఎజ్రా 7వ మాసము మొదటి దినమున చదవబడు దానిని గ్రహింపగల శక్తి గల స్త్రీ పురుషులు కలిసిన సమాజమందంతటి ఎదుటను ఆ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకుని వచ్చి, ఇప్పుడు మీకు బాంబు లాంటి వార్త చదువుతున్నాను. ఏమిటా బాంబు లాంటి వార్త? గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులు కలిసిన సమాజం అంతటి ఎదుటను ఆ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకుని వచ్చి, నీటి గుమ్మము ఎదుటనున్న మైదానములో ఉదయము మొదలుకొని మధ్యాహ్నము వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకును తెలివితో వినగలిగిన వారందరికీ చదివి వినిపించుచు వచ్చెను. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధగా వినిరి. 8వ వచనము. ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించున్నట్లు దాని అర్థము చెప్పిరి. అర్థమవుతుందా? ఆనాడు వాక్యము చదవటం కాదు, జనులు గ్రహించే విధంగా ఆ వాక్యం యొక్క అర్థాన్ని చెప్పారు. వచ్చిన ప్రతి ఒక్కరికి వాక్యము అర్థం కావాలి. అర్థమయ్యేలాగా చెప్పటమే దేవుడు ఏర్పరచుకున్న సేవకుని యొక్క, చెప్పండి ఏమిటో, బాధ్యత. ఆనాడు అంతమంది ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు నిలిచి ఉండి వాక్యాన్ని వింటున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి బోధకులు చేసిన పని ఏంటో తెలుసా? వారు చదివిన వాక్యాన్ని వారికి అర్థమయ్యే విధంగా బోధించారు. సంగమా, వాక్యమే మనల్ని కాపాడుతుంది, వాక్యమే మనల్ని సంరక్షిస్తుంది, వాక్యమే మనల్ని సత్యంలోనికి నడిపిస్తుంది, వాక్యమే మనకు సమాధానాన్ని తీసుకొస్తుంది, వాక్యమే మనల్ని పరిశుద్ధపరుస్తుంది, వాక్యమే మనల్ని ఆదరిస్తుంది, వాక్యమే దేవుని చెంతకు మనల్ని నడిపిస్తుంది. ఆ వాక్యాన్ని దయచేసి నిర్లక్ష్యం చేయకండి. ఆ వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించండి, వాక్యానుసారంగా జీవించే ప్రయత్నం చేయండి, దేవుని చిత్తాన్ని నెరవేర్చండి. నిరంతరము నిలిచి ఉండే క్రైస్తవులుగా మిమ్మల్ని మీరు అప్పగించుకోవాల్సిందిగా కోరుతూ రండి. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి,
నీ సన్నిధికి వచ్చిన ఈ బిడ్డలందరినీ బట్టి మీకు వందనాలయ్యా, స్తుతులు స్తోత్రాలు నాయన. వాక్యముతో మా హృదయాన్ని మా జీవితాన్ని నింపండి నాయన. వాక్యానికి మరింత విలువ ఇచ్చే మనసు మాకు దయచేయండి. శరీర సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు అత్యవసరం. కాబట్టి నాయన, వాక్యానుసారమైన జీవితం మాకు కావాలి. ఆ వాక్యానుసారమైన జీవితం మాకు దయచేయండి. నిన్ను ప్రేమించాలి, ఈ వాక్యమును ప్రేమించాలి, వాక్యము వినడానికి ఎక్కువ సమయాన్ని కేటాయించాలి నాయన. టీవీలో కావచ్చు, సెల్ ఫోన్లో కావచ్చు, ఎక్కువ నీ వాక్యం వినే మనస్సు దయచేయండి. ఉదయం లేచిన వెంటనే నీ వాక్యం వినడం, పడుకోబోయే ముందు నీ వాక్యం వినడం, వాక్యం చదవడం, వాక్యం ధ్యానించటం నాయన నీ బిడ్డలు అలవరుచుకోలా ఉన్న సహాయం చేయండి. ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి అక్కరను నీ కృపలో జ్ఞాపకం చేసుకొని తీర్చయ్యా. నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్న మా ప్రియ తమ్ముళ్లను చెల్లెళ్లను కనికరించయ్యా. మంచి ఉద్యోగం దయచేయి నాయన. ఆర్థికంగా చితికిపోయిన వారిని లేవనెత్తయ్యా. అప్పులు తీర్చుకోవడానికి మార్గం తెరువయ్యా. వ్యవసాయం చేస్తున్నా, ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, కష్టానికి తగిన ప్రతిఫలం రాబడి దయచేయండి అయ్యా. నీకే మహిమ ఘనత ప్రభావము చెల్లిస్తూ యేసునామం పేరట ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమెన్. ఫ్రెండ్స్, ఈరోజు అందించినటువంటి క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే ఈ సందేశం వల్ల మీరు ఎంతగా దీవించబడ్డారో ఒక కామెంట్ కూడా పెట్టవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.